హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు నా వీడియో వచ్చేసరికి అయితే నేను ఒక పని చేసుకుంటూ మీకైతే ఒక స్టోరీని అయితే చెప్పాలనుకుంటున్నాను. ముందుగా అయితే నేను చేసే పని అయితే చూసేసేయండి. ఈ చలికాలం మొదలైన కాడి నుంచి అయితే అస్సలు ఈ బట్టలు అయితే ఉతకలేదు. అంటే ఇప్పుడు దగ్గరగా అయితే 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి అయితే ఆ రగ్గు అయితే ఉతకలేదు. చాలా అంటే చాలా దరిద్రమైన స్మెల్ కూడా వస్తుంది. అలానే యూస్ చేస్తున్నాం. ఏం చేస్తాం ఇంకా. పిల్లలకి వేసే బట్టలైతే రోజు ఉతుకుతున్నాను కానీ ఇదైతే ఉతకలేదు. ఎందుకంటే ఆరదు కదా! చలికైతే మళ్ళీ వనకాల్సొచ్చిద్దని. ఇది అయితే ఉతకలేదు ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు ఎటు ఎండాకాలం ఇంకా మొదలవుతుంది కాబట్టి ఇది ఉతికైతే పక్కన పడేసేస్తాను. ఎందుకంటే ఇంకా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో నా పనైతే అయిపోయింది కాబట్టి అస్సల అది అలా వేడి నీళ్ళలో పెడుతుంటే చూసారా అసలు కాఫీ పౌడర్‌లో ఇంచి మురికొస్తున్నట్లు కాఫీ పౌడర్ మీకు కొనుక్కోవాల్సినంత అవసరం లేదు. నేనైతే ఇంక దానిలో నుంచి ఉన్న మురికే వాడేసుకోవచ్చేమో. జస్ట్ ఫర్ ఫన్నీగా మాట్లాడుతున్నాను. అంత గలీజైన మురికైతే వస్తుంది. అలానే అయితే ఈ 3 నెలలైతే వాడాల్సొచ్చింది. నేనే కాదు ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా అంతే. వాసన వస్తుందని ఎండలో తీసుకెళ్ళి బయట ఎండబెడుతున్నానే కానీ ఉతకట్లేదు. ఎందుకంటే అంత బాగా ఎండ అయితే అసలు ఎప్పుడు రాలేదు కాబట్టి ఈ 2 రోజుల నుంచి అయితే పర్వాలేదు. కొంచెం బాగా ఎండ వస్తుంది కాబట్టి అది జాడిచ్చి అయితే పక్కన పడేసాను. అది బాగా వేడి నీళ్ళలో పెట్టి 2 గంటల సేపు 3 గంటల సేపు పక్కన పెట్టానంటే దానిలో ఉన్న మురికంతా వదిలిపోయిద్ది. ఇదే కాదు రేపటి నుంచి అయితే బెడ్లు వేసుకుంటాం కదా! ఆ బెడ్లు కూడా ఉతికేసేయాలి. ఒక బెడ్ అయితే ఉతికేసాను. అది ఉతికి కూడా దగ్గరగా 5, 6 రోజులు ఉంది. అది ఇంకా ఆరలేదు. నాకెందుకో తెలీదు గానీ బట్టలు మొత్తం కంఫర్ట్ స్మెల్ వస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుండిద్ది. కంఫర్ట్ స్మెల్ వస్తుంటేనే చాలా బాగుండిద్ది. అలానే అయితే మామూలు బట్టలైతే చిన్న బకెట్లో అయితే నానబెట్టేస్తాను. అవి కూడా ఉతికేసి జాడిచ్చేసేస్తాను ఫ్రెండ్స్. ఒకేసారి పని అయిపోతే బాగుండిద్ది కదా! ఇక్కడ చూసారా మా పంజాబ్ని అయితే చాలా అంటే చాలా నీట్‌గా చేసేవాళ్ళు వీళ్ళే. ఎక్కడ ఏ రోత లేకుండా చక్కగా నీట్‌గా పెట్టేసేస్తారు. అస్సలు పంజాబ్ వచ్చిన వాళ్ళు రోడ్లు చూసుకోవచ్చు. రోడ్లు చాలా అంటే చాలా నీట్‌గా ఉంటాయి. మరీ ఈ ఆర్మీ క్వార్టర్స్‌లో అయితే చాలా అంటే చాలా నీట్‌గా పెడతారు. ఒక్క పుల్ల కూడా రోడ్డు మీద ఉండనీయకుండా చక్కగా ఊడ్చేస్తారు. చెత్త బండి వచ్చేసిద్ది. చెత్త బండిలో ఎత్తుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకోటి చెప్పనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే కచడా అన్నది డస్ట్‌బిన్‌లో పెట్టేటప్పుడు కవర్‌లో పెట్టే వేయాలి. ఎందుకంటే ఆ కవరు ముడేసేసి మళ్ళీ ఆ డస్ట్‌బిన్ వచ్చిద్ది కదా కచడా బండి, దాంట్లో అయితే ఆ వెహికల్‌లో అయితే ఏసేస్తాం. మామూలుగా ఏస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి కవర్‌లో పాలిథీన్ కవర్‌లో అయితే వేసేసేయండి మేడం అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ముందులో నాకు తెలియకైతే ఎలా పడితే అలా వేసేసేదాన్ని. ఇక్కడ చూసారా మా పిల్లలైతే అరుస్తున్నారు. అందుకే డోర్ అయితే ఏసేస్తున్నాను. డోర్ ఏసేసానంటే బయటికి రారు. టీవీ చూస్తూ అలానే ఉంటారు. నా పనైతే చాలా అంటే చాలా స్పీడ్‌గా అయిపోయిద్ది. పంజాబ్ అంటే ఏంటో మీకు తెలుసా ఇప్పుడు వరకి? నాకైతే తెలీదు. ఒకసారి లైవ్‌లో పెడితే ఒక అన్న అయితే పంజాబ్‌కి మీనింగ్ చెప్పాడు. టాపిక్ కాబట్టి నేనే మీకైతే చెప్పేస్తాను. ఏంటంటే పంజాబ్ అంటే పంచనదులు కలిసే దేశం. అంటే సింధు నదిలో ఈ 4 పంచనదులైతే కలుస్తాయంట. అందుకే దీనికైతే పంజాబ్ అని అయితే పేరొచ్చింది. ఎవరికైనా ఆ 4 నదుల పేర్లు అయితే తెలిస్తే 5 నదుల పేర్లు చెప్పేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? పంచనదుల దేశం అని చెప్పాను కదా నేను పంజాబ్. పంచనదుల దేశం అయినా కానీ ఇక్కడ వాటర్ అయితే అసలు ఏమీ బాగోవు. ఇక్కడ వాటర్ నా జుట్టుకు అసలు పడనే పడదు. జుట్టు ఫుల్ హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఊడ్చేటప్పుడు చూసారా అన్నీ ఎక్కువ వెంట్రుకలే కనిపిస్తాయి అక్కడ. ఈ వీడియో చూస్తూ అయితే మీకు ఒక స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను. వినేసేయండి ఫ్రెండ్. అయితే ఇదైతే చాలా అంటే చాలా నిజం. ఈ స్టోరీ నిజంగా జరిగిన స్టోరీయే. నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది జరిగి కూడా దగ్గరగా అయితే ఒక 5, 6 సంవత్సరాలు అయిపోద్ది. స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు మీరు ఏమనుకున్నా పర్లేదు. ఆ అమ్మాయికి చిన్నప్పుడే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు. చనిపోవడం వల్ల ఆ అమ్మాయి అయితే అలా మేనమామ దగ్గర అయితే పెరగడం మొదలుపెట్టింది. అయితే ఆ అమ్మాయికి చిన్న వయసులో అయితే పెళ్లి చేసేసారు. ఎందుకంటే వాళ్ళ మేనమామకి ఇంకా 3 పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయికి చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు. వాళ్ళ పిల్లల కంటే ఆ అమ్మాయి చాలా చిన్నది. అయినా కానీ ఆ అమ్మాయికే ముందు పెళ్లి చేసేసారు. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా అంటే చాలా అందంగా ఉండిద్ది. అందుకే అయితే పెళ్లి చేసేసారు. అమ్మాయి పెళ్లి చేయడానికి మెయిన్ కారణం ఎవరంటే వాళ్ళ మేనత్త ఎందుకు కారణమైందంటే ఈ అమ్మాయి అయితే చాలా అంటే చాలా అందంగా ఉండిద్ది కదా. ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది, మనకు వచ్చే పిల్లలకి మంచి సంబంధాలు వస్తే ఆ సంబంధాలు
ఆ సంబంధానికి వచ్చిన వాళ్ళు ఈ అమ్మాయిని అడుగుతారేమో అన్న అపోహతో ఈ పిల్లకి చిన్నప్పుడే పెళ్లి చేసేసారు. చిన్నప్పుడే పెళ్లి చేసినా కానీ దేవుడి దయ వల్ల అయితే మంచి యువరాజే దొరికాడు. అయితే ఉద్యోగం లేదు, ఆస్తి లేదు. ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజు పొట్ట గడవడమే. అయితే పెళ్లి చేసుకున్నాడు కదా, పెళ్లి చేసుకోవడం వల్ల ఆ అబ్బాయికి చాలా అంటే చాలా అప్పులు అయినాయి. ఎందుకంటే ఆ అబ్బాయి చాలా అంటే చాలా గ్రాండ్గా చేసుకున్నాడు కాబట్టి అలానే అప్పులు కూడా ఉన్నాయి. అప్పులు అయిన తర్వాత వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదు ఫ్రెండ్స్. అయితే ఆ అబ్బాయి అయితే చూస్తున్నారు కదా, కార్ డ్రైవింగ్ చేసుకుంటూ అలా దుబాయ్ అలా వెళ్తున్నారు కదా, ఫారెన్ అయితే వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. ఆ అమ్మాయి దగ్గర అయితే మహా అయితే 2-3 నెలలు ఉండుంటాడు. ఫారెన్ అయితే వెళ్ళిపోయాడు. తర్వాత అయితే ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు కూడా లేరు. ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారు అయితే ఆ ఇంట్లో అయితే ఉండసాగారు. అయితే ఈ అమ్మాయికి 2 నెలలు 3 నెలలు కూడా ప్రెగ్నెన్సీ అయితే కన్సీవ్ అవ్వలేదు. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. అబ్బాయి వెళ్ళడం అయితే ఈ అమ్మాయికి అయితే ఇష్టం లేదు. ఎలాగోలా నచ్చజెప్పి మనం ఇల్లు కట్టుకోవాలి, బాకీలు తీరవాలి అన్న మాటలు చెప్పి ఎలాగోలా అయితే ఫారెన్ వెళ్ళిపోయాడు. ఫారెన్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అత్త అమ్మాయే కాబట్టి అక్కడ ఉండేది. 3 నెలలు వాళ్ళ ఆయన ఉన్న 3 నెలలు కూడా వాళ్ళ అత్తతో అసలు మాట్లాడేది కాదు. వండేది పెట్టేది ఆమె వేసుకు తినేసేసేది వాళ్ళ అత్త. వాళ్ళ అత్త కూడా ఈ అమ్మాయిని మాట్లాడిచ్చేది కాదు, ఈ అమ్మాయి కూడా వాళ్ళ అత్తతో మాట్లాడేది కాదు. వాళ్ళ ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కాబట్టి బాగా ఇప్పుడు వాళ్ళ ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయితే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. కానీ ఈ అమ్మాయి రోజు వంట చేసేది. ఆ వంట తీసుకెళ్ళి అనాథలకు పెట్టొస్తానని వాళ్ళ అత్త బయటికి వెళ్ళిపోయేది. అసలు ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది అయితే ఈ పిల్లకైతే అసలు తెలీదు. ఈ అమ్మాయి కూడా పట్టించుకునేది కాదు. వాళ్ళ ఆయన భ్రమలోనే ఎప్పుడు వస్తాడు ఏంటి అని ఆలోచిస్తూనే ఉండేది. అయితే ఒకరోజు ఏమైందంటే వాళ్ళ అత్త అన్నం పెట్టి తిరిగి వస్తుండగా కళ్ళు తిరిగి అయితే పడిపోయింది. ఏంటి అని హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ హాస్పిటల్ ఆయన చెప్పాడు మీ అత్త ప్రెగ్నెంట్ అని. ఆ అమ్మాయి మనసులో దాచుకుంది, వాళ్ళ అత్తకు కూడా చెప్పలేదు. అయితే ఒక రోజు అయితే ఇలానే వాళ్ళ అత్త అనాథలకి అన్నం పెడుతున్నానని తీసుకెళ్ళి ఒక గొంతులోకి వెళ్ళింది. ఒక గొంతులోకి వెళ్తే ఏమిటి అనాథలకు పెడతానని ఈమె ఈ గొంతులోకి వెళ్తుందని ఆ అమ్మాయి కూడా ఫాలో అవుతూ వాళ్ళ అత్త వెనకాలే వెళ్ళింది. అయితే అక్కడ ఒక ఇంట్లోకి వెళ్ళింది వాళ్ళ అత్త. వాళ్ళ అత్త ఆ ఇంట్లోకి వెళ్ళంగానే అమ్మాయి కూడా నెమ్మదిగా కాసేపు ఆగిన తర్వాత అయితే ఆ ఇంట్లోకి వెళ్ళి అయితే ఆ అమ్మాయి చూసింది. అక్కడ ఎవరున్నారు అనేది అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పేస్తాను. ఇక్కడైతే మా పిల్లలకైతే అన్నం పెట్టేస్తున్నాను. ఆ బట్టలు నానేలోపు అయితే అట్లు పోసేసాను, అలానే ఇల్లు చిమ్మేశాను, అలానే పిల్లలకు కూడా దోశ పెట్టేసి తలకి నూనెను పెట్టి ఆ మద్దన అయితే చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే రొటీన్ పని ఇది నాకు. పాల గాడి వచ్చిద్దేమో అని చాలాసేపు 2 గంటల సేపు చూశాను. నేను చూసిన టైంలో అయితే రాలేదు. తర్వాత అయితే వచ్చి వెళ్ళిపోయింది. రోజు అయితే మార్నింగే వచ్చిద్ది. ఈరోజు నేను మార్నింగ్ లేసాను కాబట్టి అది ముందే పోయింది. ఇక్కడ వచ్చేపాటికైతే జాడు కొడుతున్నారు, సారీ సాఫ్ చేస్తున్నారు. మొక్కలు అవి ఉంటే అవి అయితే తుంచేస్తున్నారు మొత్తం. ఇక్కడైతే బకెట్లో అయితే ఇంకా అవి తొక్కడం అయితే మొదలేసాను ఫ్రెండ్స్. ఈ దుప్పట్లు జాడించడం గుంజడం అంటే నాకు పెద్ద తలకాయ నొప్పి. ఎందుకంటే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే 2 సిజరిన్ కాబట్టి నాకు కొంచెం పని చేసినా ఎక్కువ స్ట్రెస్ అయిపోతాను, ఎక్కువ వీక్ అయిపోతూ ఉంటాను కొంచెం పనికే. ఈ దుప్పట్లు గుంజడం మా అమ్మ అయితే వారానికి ఎన్ని దుప్పట్లు గుంజేదో, వారానికి 2-3 సార్లు బట్టలు గుంజుతూనే ఉండేది. ఇప్పుడు కాలం వాళ్ళు అలా చేయాలంటే చాలా అంటే చాలా కష్టం కదా. నేను చెప్పిన స్టోరీ మళ్ళీ మీకు కావాలి అనుకుంటే, నిజంగా మీకు ఆశగా వినాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ స్టోరీలో అసలు ఫుల్గా ఏం జరిగిందన్నది ఇంకో వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఈ పని చేస్తూ హీట్ వాటర్ లెమన్ వాటర్ తాగుతా కదా, అదైతే మర్చిపోయాను. మళ్ళీ వెళ్ళైతే హీట్ వాటర్ లెమన్ వాటర్ అయితే తాగేసేసాను అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దుప్పటైతే జాడిచ్చేసాను. జాడిచ్చేటప్పుడు నేను పడ్డ బాధలు చూడలేరని అయితే ఆ క్లిప్ అయితే తీసేసాను ఫ్రెండ్స్. మామూలు బాటలు కాదు, అది మోసి దాని మీద పెట్టడమే చాలా కష్టం అయిపోయింది. ఈ పని కూడా చేయకుండా మనం కూర్చున్నామంటే ఆల్మోస్ట్ మనమైతే గడపలకు పట్టకుండా అంత ఒళ్ళుతో ఉబ్బిపోతాను నేనైతే. అందరి సంగతి అయితే కాదు, నేనైతే చెప్పేస్తున్నాను. తిని కూర్చుంటాను కాబట్టి మరింత లావ్ అయిపోతాను. ఈ పని అన్నా చేస్తూ ఉంటే ఎలాగోలా సన్నగా పడతాను. నేనైతే ఇల్లు మొత్తం పని అవ్వగానే ఇటు బ్యాక్ సైడ్ మొత్తం వాటర్తో అయితే కొట్టేసుకుంటాను. ఎందుకంటే పావురాలు గలీజ్ చేస్తూ ఉంటాయి. అటుపక్క ఇటుపక్క 3 పక్కల కూడా నీట్గా పెట్టేసుకుంటాను వాటర్తో కొట్టేసుకుని. ఇది క్లీన్ చేసేసుకున్న తర్వాత అయితే
కొన్ని అంట్లున్నాయి. అంట్లంటే ఎన్నో లేవులేండి. 4, 5 అంట్లుంటాయి. ఎందుకంటే మేము ముగ్గురమే కాబట్టి మేము తినేది పెద్దగా ఏమి తినము. వండుకున్న కూరే 3 పూట్ల తినేసేస్తాం కాబట్టి పెద్దగా ఉండవు. అన్నం సట్టి చూసారా మాడిపోయింది. సట్టే అంటారా మీరేమన్నా అంటారా? నేనైతే సట్టే అంటాను. అన్నం సట్టి ఎలా మాడిందంటే నిన్న లైవ్‌లో కూర్చున్నప్పుడు అసలు అన్నం పెట్టిన సంగతే గుర్తు మర్చిపోయాను. 48 నిమిషాల తర్వాత ఆలోచించుకున్నా. అయ్యో! అన్నం పెట్టాను కదా! సిమ్‌లో పెట్టాను కాబట్టి సరిపోయింది. 48 నిమిషాలకి అది కుక్ అయింది. సిమ్‌లో పెట్టిన తర్వాత కొంచెం లైట్‌గా మాడింది. తోమంగాల్నే పోయిందిలే. లేపోతేనా అమ్మో! నాకైతే మాడిన అంట్లు, మసంట్లు కడగడం అంటే చాలా కష్టం. కడగాలంటే ఇష్టమే. కానీ చాలా అంటే చాలా కష్టం. చేతులు నొప్పులొచ్చేస్తాయి మసంట్లు గానీ, మాడినంట్లు గానీ కడగాలంటే. ఇక్కడ పని చేసుకోవడం వల్ల సింక్ అయితే చాలా అంటే చాలా నీట్‌గా ఉంటుంది. శుభ్రంగా ఉంటుంది. అక్కడ గలీజ్‌గా వాటర్‌గా మళ్ళీ ఆ పాదాలన్నీ తొక్కుతూ మళ్ళీ కిచెన్‌లోకి, బెడ్‌రూమ్‌లోకి, హాల్‌లోకి, ఇంకో బెడ్‌రూమ్‌లోకి అన్నిటిలోకి తిరిగేదాన్ని. మళ్ళీ తుడుచుకొచ్చుకునేదాన్ని. చాలా కష్టమయ్యేది. ఇప్పుడు వర్క్ అయితే చాలా అంటే చాలా తగ్గింది. బట్టలు ఉతికే పని, అంట్లు కడిగే పని ఒకేసాట అయిపోతున్నాయి కాబట్టి. కాలము కలిసొస్తుంది. అలానే పని కూడా తక్కువవుతుంది. కొంచెం సింక్‌లో కడిగితే చాలా అంటే చాలా వాటర్ యూజ్ చేసేస్తాను. ట్యాంకీ అయితే ఖాళీ అయిపోయిద్దని భయమేసిద్ది ఒక్కొక్కసారి. ఇక్కడైతే ఒక చిన్న బకెట్ నీళ్ళతో అయితే సరిపోయిద్ది నాకు. ఊరు కాని ఊరొచ్చామని నైసిపోవాలని ఏమీ లేదు కదండీ! మనం ఊర్లో అయినా ఇలానే కదా కడుక్కునేది. ఇలా కడుక్కుంటేనే శుభ్రంగా కడుక్కుంటాం నీట్‌గా. గోడలన్నీ పాత పడిపోయినాయి గదా! వీడియోలో చూస్తుంటే ఒక విచిత్రంగా ఉంది. గోడలన్నీ పాత పడిపోయినాయి. మా ఆయనొచ్చిన తర్వాత అయితే బ్లీచింగ్ అన్నా కొట్టియాలి. నాచంతా తినేస్తే అప్పుడు కొత్తదనమన్నా కనిపిస్తది. నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే నా వాచ్ అవర్ అయితే నేను కంప్లీట్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా కష్టమైపోతుంది వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోవడానికి. ఆ వాచ్ అవర్ కంప్లీట్ చేసేసుకుంటే నాకైతే ఒక బాధ తీరిపోయిద్ది అనిపిస్తుంది. తర్వాత అయితే రెగ్యులర్‌గా షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయి ఫుడ్ వీడియోస్. ఇంకా ముందు ఛాలెంజ్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. ఇక్కడైతే ఆ కడిగిన అంట్లన్నీ మొత్తం అయితే ఈ బోల్ స్టాండ్‌లో అయితే సర్దేసుకుంటున్నాను. బోల్ స్టాండ్ మనది కాదులేండి గవర్నమెంటోడే ఇచ్చాడు అది. మనం ఇంటికి ఎత్తుకెళ్ళకూడదు. వెళ్ళేటప్పుడు మన సామాను మట్టుకే ఎత్తుకెళ్ళాలి అక్కడికి. వీడియోలో చెప్పాను కదా! ఈసారి అయితే క్వార్టర్ మొత్తం చూపిస్తానని. లైవ్‌లో కూడా చాలామంది అడుగుతున్నారు. అక్క మీ క్వార్టర్ ఒకసారి చూపించండి అని. అలా చూపిస్తే మీకు అర్థం కాదు కదా! వీడియో రూపంలో అయితే మీకు మొత్తం కూడా ఎలా ఉండిద్ది ఏంటనేది చూపిస్తాను. మా ఇరిగిపోయిన క్వార్టర్స్ ఇల్లుని. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే మొత్తం సర్దేసుకున్న తర్వాత అయితే బట్టలు ఆరేయడానికైతే ఇంకో సైడ్ అయితే వెళ్ళిపోయాను. ఇల్లు చూడడానికి చాలా పెద్దగానే ఉంటుంది కానీ ఎటు చూసినా పామురాలు గలీజ్ చేస్తూనే ఉంటాయి. మొక్కలు కావాలని మొక్కలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మొక్కలన్నీ తొక్కేసేసినాయి. ఏం చేద్దాం వాటిని ఏమీ చేయలేం కదా! మొక్కలు తొక్కేసింది కాక మళ్ళీ అవి నన్ను పొడుస్తాకొస్తానే ఉంటాయి. ఇక్కడైతే నిన్న శారీ వేర్ చేశాను కదా! ఆ శారీ అయితే ఆరేస్తున్నాను. మళ్ళీ కింద వాళ్ళ మీద నీళ్ళు పడినాయి అంటే వాళ్ళ తిట్లు నేను బరీలేను. అందుకే చూసుకుని ఆరేస్తున్నాను. ఈ వీడియో తీసేటప్పుడైతే పని అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఖుషీకి ఏంటో తెలీదు వామిటింగ్స్ అయిపోయినాయి. అందుకే పని లేట్‌గా అయ్యింది. మైండ్‌లో అదే తిరుగుతుంది. ఎవరూ లేరు. మా ఆయన కూడా లేడు దగ్గర. అసలు పిల్లకి ఏంటి ఇలా వాంతులైనాయి అని ఇదే ఆలోచిస్తున్నాను. ఎవరైనా మన దగ్గర ఉంటే మన పిల్లలకి ఏదైనా బాగోపోతే వాళ్ళు పట్టించుకుంటారులే అని అనుకుంటాం. ఎవరూ లేనప్పుడు నేను ఒక్కదాన్ని ఏం చేయను, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇలానే టైం గడిపేస్తూ ఉంటాను. దగ్గర లేకపోయేపాటికి చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. కానీ తప్పదు కదా! ఆర్మీ లైఫ్ అంటేనే అంతే. వాళ్ళు ఎప్పుడు మన దగ్గర ఉండరు. వాళ్ళు ఎప్పుడు ఎలా వెళ్తూ ఉంటారో కూడా తెలీదు. మనకు కూడా చెప్పరు. వచ్చే అంతసేపు వరకైతే మనం వేచి చూడడమే. అదే ఇంకా పిల్లకైతే బీభత్సమైన వాంతులైనాయి. ఒకసారి అయితే బాధలేదు. 4, 5 సార్లు అయినాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. అలానే కొంచెం సేపు అయితే పడుకోబెట్టేశాను. ఇప్పుడు ఓకే అండి. అప్పుడు ఆ తర్వాత అయితే పని చేసుకోవడం మొదలుపెట్టాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి దాని డేర్ చూడండి. నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను. అక్కడ అన్నం మెతుకులు పండి అని ఏరు తింటుంది అది. మెల్లగా వెళ్దాం దాని దగ్గరికి. దీని ఓవర్ యాక్షన్ ఏంటో చూద్దాం. అబ్బా పారిపోగా ఆడే ఉండు, పారిపోవద్దు, ఎగిరిపోతుంది. అయ్యయ్యయ్య ఎగిరిపోవద్దు. వెళ్ళి ఎక్కడికి వెళ్తావు? ఆవా ఎగిరిపోయింది ఎలాగోలా. ఇప్పుడైతే పని అయితే కంప్లీట్ అయింది. వంట అయితే ఇంకా చేయలేదు. పని అసలు చేయబుద్ధి కావట్లేదు. కాసేపు ఒకటి అలా చేసుకుంటూ మొత్తం పని అయితే చేశాను. ఇప్పుడు అన్నం కూర చేయాలి. ఇదైతే వీడియో తీసే అంత ఓపిక కూడా లేదు. వీళ్ళని సమాధానించుకుంటూ ఈ పని అంతా చేయడం అంటే చాలా కష్టం అయిపోతుంది. ఎప్పుడు స్కూల్కి వెళ్తారో ఏమో. ఈ వీడియో మొత్తం ఫుల్గా చూసారు కదా. ఫుల్గా చూస్తే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. బాయ్.